భారతదేశంలో ఈ స్లీపర్ బస్సుల వల్ల విపరీతంగా యాక్సిడెంట్లు జరిగి చాలా మంది చనిపోయారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఇక్కడ కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో ఈ బస్సు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అగ్ని ప్రమాదాల వల్ల. అది కూడా కేవలం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా. ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. అక్కడికక్కడ అంటుకొని చనిపోవడం వేరు, కానీ మిగతా వారికి సమయం ఉన్నా కూడా తప్పించుకోవడానికి వీలు లేకపోవడం వల్ల సజీవ దహనాలు అయిపోయారు. దానివల్ల నితిన్ గడ్కరీ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ స్థానికంగా మాన్యువల్ చేస్తున్నటువంటి ఈ బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మామూలుగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, అంటే కంపెనీకి అనుమతులు ఉంటాయి ప్రభుత్వం నుంచి, కానీ వాళ్ళు ఎవరైనా సరే వచ్చి బాడీ బిల్డర్ చేసుకోవచ్చు. మామూలుగా బస్సుకు సంబంధించినటువంటి ఇంజిన్ వస్తే మిగతాదంతా వీళ్ళు ఆ బాడీ బిల్డింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలా పడితే అలా చేస్తున్నారు. ఎక్కువ మంది పట్టే విధంగానో లేకపోతే తక్కువ ధరకు అయిపోయే విధంగానో చేసేస్తున్నారు. దానివల్ల ఒక సేఫ్టీ లేదు బస్సుల్లో. ఏదైనా అగ్ని ప్రమాదం కానీ యాక్సిడెంట్ కానీ జరిగితే అందరూ చనిపోవాల్సి వస్తుంది. అందుకు ఇప్పుడు నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుమతులు రద్దు చేసేశారు. కేవలం ప్రభుత్వ గుర్తింపు సంస్థలైనటువంటి ఆటోమొబైల్ సంస్థలు మాత్రమే వీటిని తయారు చేయాలి. ప్రతి సీటు దగ్గర అత్యవసరమైనటువంటి లైట్స్, అలాగే సుత్తి కూడా పెట్టాలి. ప్రతి బస్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా చెక్ చేయాలి. ప్రతిసారి కూడా, అంటే ప్రతి నెలకు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆ బస్ కి చెకింగ్ చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ లేదా చెకింగ్ చేసినట్లుగా ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ నెల రోజుల వరకే, ఆ తర్వాత మళ్ళీ చెకింగ్ చేయాలి. ఈ విధంగా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. అదే కాకుండా వెహికల్ టు వెహికల్, దీన్నే V2V టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నారు. అంటే కారులో కూడా ఒక కొత్త కమ్యూనికేషన్ పెడతారు ఫ్రీగా. దాన్ని అమర్చిన తర్వాత ఎవరైనా ఒకవేళ సడన్ బ్రేక్ వేస్తే వెనక నుండి వచ్చేటటువంటి వెహికల్ ఇమీడియట్లీ ఢీ కొడుతుంది కదా. ఈ ఢీ కొట్టగానే మిగతా పక్కన ఉన్నటువంటి ఇంకా వెనక ఉన్నటువంటి వెహికల్ అన్నిటికి కూడా ఈ యొక్క టెక్నాలజీ సిగ్నల్ ఇస్తారు. అంటే వెంటనే మనకి ఆ బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఉచితంగా ఈ స్పెక్ట్రమ్ ని అమర్చే విధంగా నితిన్ గడ్కరీ గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ డబ్బులు అంటే మళ్ళీ కారు వాళ్ళు పెడతారో పెట్టరో, ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి కాబట్టి, ఒకరు పెట్టి ఒకరు పెట్టకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రస్తుతానికైతే మొదటి దశలో భాగంగా అందరికీ కూడా ఉచితంగా ఈ స్పెక్ట్రమ్ ని ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ టెక్నాలజీ కూడా త్వరలో రాబోతుంది. కానీ ఈ బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో, బస్ బాడీ బిల్డింగ్, అది నిజంగా ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది. ఈ అనుమతులు ఉన్నటువంటి మొబైల్ సంస్థలకు ఇవ్వడం వల్ల వాళ్ళు అన్ని విధాలుగా తనిఖీలు చేసి అన్ని విధాలుగా ఒక మంచి దీనిగా తయారు చేస్తారు. అంటే వాళ్ళు అన్ని విధాలుగా సేఫ్టీ ఉన్నటువంటి విధంగా తీర్చిదిద్దుతారు, దాన్ని రెడీ చేస్తారు. ఈ బాడీ బిల్డర్స్ ఇష్టం వచ్చినట్లు చేసుకొని ఈ ప్రజల ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయడం లేదు వాళ్ళు.